కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూది బలమైన ముద్ర. బెజవాడ రాజకీయాలనైతే ఆయన శాసించారు. ఒక విధంగా చెప్పాలి అంటే నెహ్రూ కనుసైగ చేస్తే బెజవాడ, కేక వేస్తే కంకిపాడు దాసోహమయ్యేవి. ప్రత్యర్థుల్ని ఉలిక్కిపడేలా చేసేవి. 3.5 దశాబ్దాల పాటు తన మాటలతో చేతలతో బెజవాడ రాజకీయాల్ని శాసించారు. కొత్త తరం లీడర్లు పుట్టుకొచ్చినా బెజవాడపై నెహ్రూ పట్టు మాత్రం తప్పలేదు. నెహ్రూని ఢీ కొట్టాలి అంటే వెనకంజు వేసేవారు. అంతలా బెజవాడపై పట్టు సాధించారు దేవినేని నెహ్రూ. తెలుగునాట రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పుట్టుక సమయంలోనే దేవినేని నెహ్రూ పొలిటికల్ కెరియర్ కూడా మొదలైంది. యంగ్ ఏజ్ లో ఉన్న దేవినేని నెహ్రూ చాలా చురుగ్గా ఉండేవారు. స్టూడెంట్ యూనియన్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. దేవినేని గాంధీ, నెహ్రూ, బాజీ, మురళి కలిసి 1978-79లో 100 మంది కుర్రాళ్లతో ఏర్పాటు చేసిన యూనియన్ అనేక సంచలనాలకు కేంద్రమైంది. అదే సమయంలో కొత్తగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరి అటు కృష్ణా జిల్లా రాజకీయాలను, ఇటు బెజవాడ పాలిటిక్స్ ను ఏలారు. మొదటి నుంచి దూకుడుగా ఉండే దేవినేని నెహ్రూ అదే దూకుడును రాజకీయాల్లోనూ కొనసాగించారు. పైగా నెహ్రూకి గుండె ధైర్యం ఎక్కువ. ఎంతటి విపత్కర పరిస్థితినైనా తట్టుకుని నిలబడగల దమ్ము, ధైర్యం నెహ్రూకుండేది. తన కళ్ల ముందే సోదరుణ్ణి హత్య చేసినా తట్టుకొని దిగమింగుకునే గుండె ధైర్యం ఆయన సొంతం. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కుని నిలబడగల సత్తా నెహ్రూది. యువకుడిగా ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ముందుకెళ్లారో వయసు పెరుగుతున్న కొద్దీ అంతే నిబ్బరంగా అడుగులేసుకుంటూ వెళ్లారు. అంతేకాదు నెహ్రూలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉండేది. అందుకే నెహ్రూ ఏ పార్టీలో ఉన్నా బెజవాడ రాజకీయాలపై పట్టు మాత్రం సడలేది కాదు. అది దేవినేని నెహ్రూ సత్తా.